వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూన్ 4 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, బ్లూంబర్గ్ బిలియనీర్స్ ప్రకారం ఆసియాలో అదానీ ధనవంతుడుగా టాప్లో ఉండగా వరల్డ్ ర్యాంక్ ఎంత? అంటే ఆసియా ఖండంలో కుబేర్ల జాబితాలో బ్లూంబర్గ్ బిలియనీర్స్ జాబితాలో టాప్లో ఉన్నవాడు ఎవరంటే గౌతమ్ అదానీ. ఎవరిని వెనకకు నెట్టి అంటే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని వెనకకు నెట్టడం జరిగిందనమాట. ఏ ఖండంలో? ఆసియా ఖండంలో. ఓకేనా. గౌతమ్ అదానీ యొక్క షేర్లు విపరీతంగా పెరగడం వల్ల తన యొక్క మార్కెట్ విలువ $111 బిలియన్ చేరిందనమాట. $111 బిలియన్ చేరిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అదేవిధంగా ప్రపంచ ర్యాంకు ఎంత అని ఇక్కడ అడుగుతున్నాడు. 11వ ర్యాంకు. వరల్డ్లో గౌతమ్ అదానీ ర్యాంక్ ఎంతగా ఉందంటే 11వ ర్యాంక్గా ఉంది. అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ర్యాంకు 12వ ర్యాంక్ అనమాట. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ర్యాంకు 12వ ర్యాంకు గుర్తుపెట్టుకోవాలి. 2022లో కూడా ఇలాగనే జరిగిందనమాట. 2022లో ముఖేష్ అంబానీని వెనుకకి నెట్టాడు గౌతమ్ అదానీ. మళ్ళీ ఇప్పుడు 2024లో కూడా బ్లూంబర్గ్ బిలియనీర్స్ జాబితా ప్రకారం ఆసియా ఖండంలో టాప్లో ఎవరు నిలిచారంటే ఓకేనా గౌతమ్ అదానీ నిలిచాడు. ప్రపంచ ర్యాంక్ ఇతంది 11వ ర్యాంకు. ఓకేనా. ఏకంగా $111 బిలియన్ విలువకు చేరిందనమాట. తన విలువ కొత్తగా 84,064 కోట్లు చేరిందంట. కొత్తగా 84,064 కోట్లు చేరడం చేత తన యొక్క మార్కెట్ విలువ $111 బిలియన్ చేరడం జరిగిందని ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయన్నమాట. చాలా ఇంపార్టెంట్గా ఈ పాయింట్స్ నోట్ చేసుకొని చదువుకోండి అందరూ కూడా, చాలా ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, గాజాపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ పర్యాటకులపై నిషేధం విధించిన దేశం ఏది? చూడండి, గాజాపై దాడులు చేస్తూ ఉంది ఇజ్రాయెల్, మనందరికీ తెలుసు. గాజాలోని హమాస్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిపైన దాడులు చేస్తూ గాజా నగరాన్ని ధ్వంసం చేసి పారేస్తూ ఉంది ఇజ్రాయెల్. ఇలా చాలామంది అక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతూ చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఇలా చాలా నరకం అనుభవిస్తున్నారన్నమాట. ఈ క్రమంలో మాల్దీవుల దేశం గాజాలోని హమాస్ మిలిటెంట్లకి మద్దతు పలకడం, పాలస్తీనాకు మద్దతు పలకడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ క్రమంలో భాగంగా ఇజ్రాయెల్ను వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్ నుంచి ఎవరైనా సరే మా దేశానికి పర్యాటకులు రాకూడదని చెప్పేసి నిషేధం విధించడం జరిగిందన్నమాట. పర్యాటకులు ఇక్కడికి ఎక్కువ మంది ఇజ్రాయెల్ దేశస్తులు ఒక పర్యాటకం కోసం టూరిజం కోసం వస్తూ ఉంటారనమాట. ఇక మాల్దీవులు చాలా అందంగా ఉన్నటువంటి ఒక దీవి అనమాట. ఓకేనా. కాబట్టి ఇక్కడికి చాలామంది ఇజ్రాయెల్ అనే కాకుండా చాలా దేశాల నుంచి వస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ క్రమంలో భాగంగా చాలా ముఖ్యంగా ఇప్పుడు ఇజ్రాయెల్ పర్యాటకులు ఎవరు కూడా రాకూడదని చెప్పేసి నిషేధం విధించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. వారికి ఉన్నటువంటి వీసాలను కూడా రద్దు చేయడం జరిగింది. వీసాలు కూడా ఇవ్వడం లేదనమాట. కానీ ఇజ్రాయెల్ నుంచి వచ్చేవారికి ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళేవారు కూడా వాళ్ళపైన కూడా ఆంక్షలు విధించడం జరుగుతూ ఉందన్నమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మాల్దీవులు మన దేశంతో కూడా కాస్త చైనాతో వాళ్ళ దగ్గర అవుతూ మన దేశానికి కాస్త దూరం అవుతున్నారు ఎవరు? మాల్దీవులు. ఇజ్రాయెల్ దేశ రాజధాని జెరూసలేం, మాల్దీవుల రాజధాని మాలే. ఇజ్రాయెల్ దేశ అధికార భాష హిబ్రూ, మాల్దీవుల అధికార భాష ఇంగ్లీష్. ఇజ్రాయెల్ దేశ కరెన్సీ షెకిల్, మాల్దీవుల దేశ కరెన్సీ రూపీ. ఇజ్రాయెల్ ఓకేనా ఆసియా ఖండంలోని ఒక దేశం, మాల్దీవులు ఆసియా ఖండంలోని ఒక దేశం. ఇజ్రాయెల్ ప్రస్తుత అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు, ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. అధ్యక్షుడు ఓకేనా, అధ్యక్షుడు వచ్చేసి హెర్జాగ్ అనమాట. ఐజాక్ హెర్జేగ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ప్రధానమంత్రి ఇంపార్టెంట్ ఇక్కడ బెంజమిన్ నెతన్యాహు ప్రధానమంత్రి ఇజ్రాయెల్. మాల్దీవులకు నూతన అధ్యక్షుడిగా వచ్చాడు ఎవరంటే మహమ్మద్ మయజ్జు. మాల్దీవుల నూతన ప్రెసిడెంట్ అనమాట. మాల్దీవులకు ప్రధానమంత్రి ఉండరు. ఓకేనా. ఇవి కాస్త ఆ రెండు దేశాలకు సంబంధించిన విషయాలు చెప్పా, నోట్ చేసుకోండి, బాగా చదవండి. థర్డ్ క్వశ్చన్,
భారతదేశ ఎన్నికల్లో ఎంత ఓటింగ్ నమోదై ప్రపంచ రికార్డుగా నిలిచింది? చూడండి, ఇక్కడ శాతం అనేది కొట్టేయండి మీరు. ఇది ఏంటంటే కనుక ఓట్ల సంఖ్య అన్నమాట. ఇటీవల మన దేశంలో జరిగినటువంటి ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు 18వ సార్వత్రిక ఎన్నికలు. ఎన్నవ సార్వత్రిక ఎన్నికలు అంటే 18 అనమాట, 18. ఓకేనా, 18వ సార్వత్రిక ఎన్నికలు అనమాట. ఈ లోక్సభ ఎన్నికలలో ఎంత ఓటింగ్ నమోదైంది అంటే కనుక, ఓకేనా, చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాలి. 64.2 కోట్లు. 64.2 కోట్లు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారన్నమాట. కానీ ఇది ప్రపంచ రికార్డ్ అంట. ఈ విషయాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్, కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉంటుందో, ఆర్టికల్ 324 నుంచి 329, 324 నుంచి 329 వరకు ఎలక్షన్స్ గురించి ఎలక్షన్ కమిషన్లో భాగంగా ఆ వివరాలన్నీ కూడా పొందుపరచబడి ఉంటాయన్నమాట మన రాజ్యాంగంలో భాగంగా. ఓకేనా, ఏ భాగంలో ఉంటుంది ఎలక్షన్ కమిషన్ గురించి అంటే కనుక 15వ భాగం, పార్ట్ 15 అనమాట. గుర్తుపెట్టుకోవాలి, 15 లేదా 15 అంటాం. 15వ భాగంలో ఉంటుందన్నమాట. ఆర్టికల్స్ వచ్చేసి 324 నుంచి 329 వరకు తెలియజేస్తాయి. ఓకేనా, కాబట్టి ఈ ఏడాది జరిగినటువంటి లోక్సభ సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, 18వ సార్వత్రిక ఎన్నికలు, భారతదేశంలో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారంటే 64.2 కోట్ల మంది అని ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ గారు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగిందనమాట. ఆయన మాట్లాడుతూ G7 దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ G7 దేశాల జనాభాకు 1.5 రెట్లు ఎక్కువ ఈ ఓటింగ్ అనేది కూడా ఆయన చెప్పాడనమాట. ఏ దేశ కూటమికి, ఏ కూటమికి? G7 కూటమి. G7 అంటే 7 దేశాల కలయిక అనమాట. ఓకేనా, అమెరికా, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్. ఈ 7 దేశాల జనాభా కంటే 1.5 రెట్లు ఎక్కువగా ఇక్కడ ఓటింగ్ నమోదైందని చెప్పాడు. ఎంత అంటే 64.2 కోట్ల మంది ఓటు వినియోగించుకున్నారని ఆయన ప్రస్తావించడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 4th క్వశ్చన్, ఏ రాష్ట్ర పాఠ్య పుస్తకాలలో తొలిసారిగా కృత్రిమ మేధాను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టినది? చూడండి, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వాటిని ఒక పాఠ్యాంశాలుగా పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకు తెలియజేసేటువంటి విధంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం, ఆ కేరళ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు వారి పాఠ్యపుస్తకాల్లో పొందుపరచనున్నారన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధాకు సంబంధించినటువంటి విషయాలను వారికి తెలియజేయడమే దీని యొక్క ఉద్దేశం అన్నమాట. ఓకేనా, కాబట్టి చాలా ఇంపార్టెంట్గా వారు కూడా దానిపై నాలెడ్జ్ పెంచుకోవడం. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దే, మొత్తం రోబోలు నడుస్తాయి అన్నమాట. ప్రపంచాన్ని శాసించేది రాను రోజుల్లో మనుషులు కాదంట, రోబోలంట. దానికోసం ఇప్పుడు ఆందోళనలు, గొప్ప గొప్ప టెక్నాలజీని కనిపెట్టిన వాళ్ళే ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారనమాట. రేపు రోబోలు వస్తే కనుక ఉద్యోగాలు కూడా ఉండవు అనమాట. మొత్తం పనులన్నీ వాళ్ళే చేస్తారు, ప్రభుత్వ కార్యాలయాలలో, హోటళ్ళల్లో. ఓకేనా, అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, ఇట్లా అన్ని రంగాలలో కూడా ఈ రోబోల యొక్క ప్రాధాన్యత పెరిగిపోతుందన్నమాట. ఓకేనా, కాబట్టి ఆందోళనను వ్యక్తం చేస్తున్నారన్నమాట చాలామంది గొప్పగా. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇటీవల మనం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్పుకుంటే, ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ పేరు డెవిన్. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాఫ్ట్వేరు పేరు దేవిక. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రోబోట్ టీచరు ఐరిస్, పేరు ఐరిస్ అనమాట, కేరళ రాష్ట్రంలో. భారతదేశంలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాంకరు లీసా, ఒరిస్సా రాష్ట్రంలో ఒరిస్సా టీవీ యాంకర్ అనమాట లీసా. కానీ అదేవిధంగా ప్రపంచంలో మొట్టమొదటి స్పోక్స్ పర్సన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్పోక్స్ పర్సను పేరు విక్టోరియా సి. ఇటీవల దూరదర్శన్లో యాంకర్లుగా ఇద్దరిని, ఓకేనా, ప్రభుత్వ ఛానల్ అనమాట దూరదర్శన్ అనేటువంటిది. ఆ దూరదర్శన్లో ఏకంగా యాంకర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాంకర్లు రావడం జరిగిందనమాట. ఇద్దరున్నారు, ఒక పురుష యాంకర్ ఉంది, ఒక మహిళా యాంకర్ ఉందన్నమాట. నేను పురుష యాంకర్ పేరు చెప్తున్నా, మహిళా యాంకర్ పేరు ఆన్సర్ మీరు సమాధానాన్ని
కామెంట్ బాక్స్లో చేయండి. నేను ఈ వారంలోనే చెప్పా ఆ విషయాన్ని. ఒక పురుష యాంకర్ పేరు క్రిష్ అనమాట. క్రిష్. మహిళా యాంకర్ ఎవరు? దూరదర్శన్లో మహిళా యాంకర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత మహిళా యాంకర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. ఓకేనా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశాలను ఏ రాష్ట్రంలో వారి ఒక అభ్యాసంగా ప్రవేశపెట్టనున్నారంటే కనుక కేరళ రాష్ట్రం. కేరళ రాజధాని తిరువనంతపురం, కేరళ హైకోర్టు ఎర్నాకులం, కేరళ రాష్ట్ర భాష మలయాళం, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేరళ గవర్నర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. క్వశ్చన్ నెంబర్ 5. ప్రపంచంలోనే తొలిసారిగా చెక్క ఉపగ్రహాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? ప్రపంచంలోనే తొలిసారిగా చెక్క ఉపగ్రహాన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారంటే జపాన్ దేశంలోని క్యోటో యూనివర్సిటీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ చెక్క ఉపగ్రహాన్ని తయారు చేయడం జరిగిందన్నమాట. ఈ చెక్క ఉపగ్రహం విషయాలు మనం చూస్తే కనుక ఈ చెక్క ఉపగ్రహం నలువైపులా 10 సెంటీమీటర్లు కలిగి ఉంటుందన్నమాట. ఈ చెక్క ఉపగ్రహం నలువైపులా 10 సెంటీమీటర్లను కలిగి ఉంటుందన్నమాట. అదేవిధంగా చాలా ముఖ్యంగా చూస్తే కనుక మంగోలియా చెట్టు నుంచి మంగోలియా చెక్కను ఉపయోగించి ఈ ఉపగ్రహాన్ని తయారు చేయడం జరిగిందన్నమాట. సుముటోమా ఫారెస్ట్రీ సహకారంతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. దీనిని కెనడియన్ స్పేస్ సెంటర్ నుంచి సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ నెలలో దీన్ని ప్రయోగించనున్నారన్నమాట. స్పేస్ ఎక్స్ అనే రాకెట్ ద్వారా. గుర్తుపెట్టుకోవాలి, సెప్టెంబర్ నెలలో ప్రయోగించనున్నారు. కెనడియన్ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ అనే రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నమాట. సాధారణంగా ఉపగ్రహాలన్నీ కూడా లోహాలతో తయారవుతూ ఉంటాయి. వివిధ రకాల లోహాలతో తయారవుతూ ఉంటాయి. అవి పర్యావరణ అనుకూలంగా ఉండవు అన్నమాట. ఈ చెక్క ఉపగ్రహాలు అనేటువంటిది పర్యావరణానికి మంచిగా ఉంటాయన్నమాట. మంచిగా ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చెక్క ఉపగ్రహం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏ దేశం శాస్త్రవేత్తలు తయారు చేశారంటే కనుక జపాన్. ఏ యూనివర్సిటీ అంటే జపాన్లోని క్యోటో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అనమాట. నలువైపున 10 సెంటీమీటర్లు కలిగి ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మంగోలియా చెక్కతో ఈ ఉపగ్రహం తయారు చేశారని గుర్తుపెట్టుకోవాలి. సుముటోమా ఫారెస్ట్రీ వారి సహకారంతో ఈ ఉపగ్రహం తయారు చేయబడిందని గుర్తుపెట్టుకోవాలి. సెప్టెంబర్ నెలలో కెనడియన్ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని ప్రయోగించబోతున్నారు. స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. జపాన్ రాజధాని టోక్యో, జపాన్ దేశ కరెన్సీ ఎన్, జపాన్ భాష జపనీస్. జపాన్ రాజధాని టోక్యో, జపాన్ దేశ భాష జపనీస్, జపాన్ దేశ కరెన్సీ ఎన్ అన్నమాట. జపాన్ చక్రవర్తి అకిహిటో ఉన్నాడు. జపాన్ ప్రధానమంత్రిగా ఫుమియో కిషిడా ఉన్నారు. ఫుమియో కిషిడా. నెంబర్ 6. తెలంగాణను ఎన్ని జోన్లుగా విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? తెలంగాణను ఎన్ని జోన్లుగా విభజిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందంటే 3 జోన్లుగా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు పూర్తయింది. ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పెరేడ్ గ్రౌండ్స్లో ఆయన ప్రసంగించడం జరిగింది. దానిలో భాగంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే కనుక ఈ తెలంగాణను 3 జోన్లుగా విభజిస్తున్నట్టు చెప్పాడనమాట. హైదరాబాదు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి దాన్ని అర్బన్ తెలంగాణ అని, హైదరాబాదు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి దాన్ని అర్బన్ తెలంగాణ అని, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్, ఆర్ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉన్నటువంటి దాన్ని సబ్ అర్బన్ తెలంగాణ అని, ఓకేనా. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు ఉన్నటువంటి దాన్ని సబ్ అర్బన్ తెలంగాణ అని, ఆర్ఆర్ఆర్ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు ఉన్నటువంటి దాన్ని గ్రామీణ తెలంగాణ అని, ఇట్లా 3 ప్రాంతాలుగా విభజిస్తున్నట్లుగా 3 జోన్లుగా విభజిస్తున్నట్టుగా ఆయన ప్రకటించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్. తెలంగాణ హైకోర్టు ఎక్కడ ఉందంటే హైదరాబాదులోనే ఉంది. తెలంగాణ రాష్ట్ర భాష తెలుగు అయితే తెలంగాణ రెండవ అధికార భాష ఉర్దూ. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్ అన్నమాట. తెలంగాణ ప్రస్తుత డీజీపీ ఎవరంటే రవి గుప్తా అనమాట. ఒక డీజీపీ రవి గుప్తా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వచ్చేసి మహేందర్ రెడ్డి. తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కమిషనర్ ఎవరంటే కనుక పార్థసారథి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ అంటే కనుక తెలంగాణ హైకోర్టు ఉంది కదా, తెలంగాణ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 7. ఐ హ్యావ్ ద స్ట్రీట్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనే పుస్తకం ఎవరి ఆత్మకథగా వ్రాయబడినది? ఐ హ్యావ్ ద స్ట్రీట్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ అనే పుస్తకం ఎవరి ఆత్మకథగా వ్రాయబడిందంటే కనుక భారతదేశ క్రికెట్ టీం స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. భారతదేశ క్రికెట్ టీంకు సంబంధించి గొప్ప స్పిన్నర్ మనందరికీ తెలుసు రవిచంద్రన్ అశ్విన్ అనమాట. ఓకేనా, ఆయనకు సంబంధించినటువంటి ఒక బయోగ్రఫీ ఇది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్గా ఆ పుస్తకం పేరు నోటెడ్ చేసుకోవాలి, రవిచంద్రన్ అశ్విన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఐ హ్యావ్ ద స్ట్రీట్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ ఎవరి యొక్క బయోగ్రఫీ అంటే కనుక రవిచంద్రన్ అశ్విన్. మన ఇండియన్ క్రికెట్ టీము స్పిన్నర్ అనమాట. ఇతను ఏమంటున్నాడంటే కనుక ఈ పుస్తకం వర్ధమాన క్రికెటర్లు ఎవరికైతే ఉంటారో వాళ్ళకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పాడనమాట. వర్ధమాన క్రికెటర్స్ ఉంటారు కదా, కొత్తగా వచ్చే క్రికెటర్స్, వారికి స్ఫూర్తిగా నిలుస్తుందంటే ఈ పుస్తకం. ఈ నెల 10వ తారీఖున ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయబోతున్నారంట. కానీ ఇతను తన చిన్నప్పుడు ఆయన బాల్యంలో అనారోగ్యానికి గురి కావడం జరిగిందంట. ఆ విషయాలు ఇక్కడ పొందుపరిచాడు గొప్పగా పుస్తకంలో. అదేవిధంగా మధ్యతరగతి కుటుంబం నుంచి తనకు వచ్చినటువంటి మద్దతు, తన యొక్క కుటుంబం నుంచి తనకు వచ్చినటువంటి మద్దతును తెలిపాడంట. అదేవిధంగా ఆయన పెరిగిన వాతావరణం అంతా కూడా కానీ క్రికెట్ను పిచ్చిగా అభిమానించేటువంటి ప్రాంతం అంట. క్రికెట్ను పిచ్చిగా అభిమానించేటువంటి ప్రాంతంలో ఆయన పుట్టడం, అక్కడ ఆయన చాలా సంతోషంగా గడపడం, తన యొక్క కుటుంబం తనకు మద్దతు ఇవ్వడం, బాల్యంలో ఆయన అనారోగ్యానికి గురి కావడం, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో ఆయన తెలపడం జరిగిందనమాట. పుస్తకం పేరు ఐ హ్యావ్ ద స్ట్రీట్ ఏ కుట్టి క్రికెట్ స్టోరీ. ఇవాళ నా క్వశ్చన్ ఏంటంటే కనుక నిన్నటి క్లాస్లో నేను చెప్పా మెక్సికోకు తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరో వచ్చారని చెప్పా. అదేవిధంగా ఐస్లాండ్కు తొలి మహిళా అధ్యక్షురాలు, అదేవిధంగా పాకిస్తాన్కు మొట్టమొదటి మహిళా హైబ్రిడియర్ ఎవరు? ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్లు చేయాలి మీరు. మెక్సికోకు తొలి మహిళా అధ్యక్షురాలు, ఐస్లాండ్కు తొలి మహిళా అధ్యక్షురాలు, పాకిస్తాన్కు తొలి ఆర్మీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి అత్యున్నత పదవి అనమాట హైబ్రిడియర్. ఓకేనా, ఎవరు అనేది వంటిది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి 3ంటికి. క్వశ్చన్ నెంబర్ 8. ఇంటర్నేషనల్ అదానీ పోర్ట్స్ ఏ దేశంలో పోర్ట్స్ నిర్వహణకై 30 ఏళ్ళు ఒప్పందం చేసుకున్నది? ఇంటర్నేషనల్ అదానీ పోర్ట్స్ ఏదైతే ఉందో మన భారతదేశానికి చెందినటువంటి అదానీ పోర్ట్స్, ఇది టాంజానియా దేశంలో ఉన్నటువంటి పోర్ట్స్ నిర్వహణ కోసం 30 ఏళ్ళ ఒప్పందం కుదుర్చుకుందనమాట. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన దేశానికి చెందినటువంటి ఒక సంస్థ ఇతర దేశాలలో ఏవైనా నిర్వహిస్తే కనుక వాటికి సంబంధించి ఎన్నేళ్ళు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏకంగా 30 ఏళ్ల పాటు టాంజానియా దేశంలో పోర్ట్ల నిర్వహణ కోసం ఒప్పందం చేసుకుంటున్నటువంటి మన భారతదేశ కంపెనీ ఏదంటే అదానీ గ్రూప్ అనమాట. గౌతమ్ అదానీ. ఈరోజు చెప్పుకున్న మన గౌతమ్ అదానీ ప్రపంచంలోనే 11వ ర్యాంకులో నిలిచాడని, ముఖేష్ అంబానీ దాటడం జరిగిందని, ఆసియా ఖండంలో టాప్లో ఉన్నాడని, కానీ $111 బిలియన్ చేరుకున్నాడని, $111 బిలియన్ చేరుకున్నాడని ఈ విషయాలను కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ అదానీ పోర్ట్స్ ఏ దేశంలో అంటే కనుక టాంజానియా రాజధాని
డోడోమా. టాంజానియా దేశ కరెన్సీ షిల్లింగ్. టాంజానియా దేశ కరెన్సీ షెల్లింగ్ అనమాట, షెల్లింగ్. టాంజానియా భాష స్వాహిలి. స్వాహిలి గుర్తుపెట్టుకోవాలి. టాంజానియా ప్రెసిడెంట్ ఓకేనా షేమియా సులుహ్. ఇది టాంజానియా దేశానికి సంబంధించి. ఇటీవల టాంజానియా దేశంలో మద్రాస్ ఐఐటి ఏదైందో ఈ మద్రాస్ ఐఐటి క్యాంపస్ను టాంజానియాలోని జాంజిబార్లో ప్రారంభించారన్నమాట. మన భారతదేశం మొట్టమొదటి ఐఐటి క్యాంపస్ ఎక్కడ ప్రారంభించబడిందంటే టాంజానియాలోని జాంజిబార్లోనే. ఇదే మద్రాస్ ఐఐటి క్యాంపస్ టాంజానియా తర్వాత ఏ దేశంలో అంటే శ్రీలంకలోని క్యాండీలో చెప్పుకున్నాం. అదేవిధంగా ఢిల్లీ ఐఐటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, ఐఐటి ఢిల్లీ క్యాంపస్ ఏదైతే ఉందో అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రారంభించబడింది అనమాట. ఇవి మనం చెప్పుకున్నాం, చాలా ఇంపార్టెంట్గా చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఐఐటీల పైన కూడా బిట్లు పడతాయి అన్నమాట. ఇవన్నీ కరెంట్ అఫైర్స్లో రిలేటెడ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇట్లా మనకి ఇప్పుడు ఈ పోర్ట్స్ సంబంధించి 30 ఏళ్ళ నిర్వహణ కోసం ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. ఏ దేశంలో ఇవి అంటే కనుక టాంజానియా దేశానికి సంబంధించిన విషయాల్లో. లవంగాల ద్వీపం అంటారు ఓకేనా జాంజిబార్ను. ఇది టాంజానియాలో ఉంటుంది లవంగాల ద్వీపం ఓకేనా జాంజిబార్. కాకపోతే నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల ఈ అదానీ పోర్ట్స్ చేత నిర్వహించేటువంటి ఒక ప్రైవేట్ పోర్ట్ అనమాట. అదే ఓకేనా ముంద్రా పోర్ట్ ఓకేనా ముంద్రా పోర్ట్ అనేటువంటిది ఒకటి ఉందన్నమాట. గుజరాత్ రాష్ట్రంలో ముంద్రా పోర్ట్ ఉంటుంది. ఇది ఒక ప్రైవేట్ పోర్ట్ అనమాట. దీనిని అదానీ పోర్ట్స్ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఓకేనా. ఈ ముంద్రా పోర్ట్ ఏర్పడి ఇప్పుడు ఎన్నేళ్ళు పూర్తి చేసుకుంది అనేది మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. ముంద్రా పోర్ట్ ఏర్పడి ఎన్నేళ్ళు పూర్తయింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా ఓకేనా. చాలా ఇంపార్టెంట్గా అందరూ కూడా ఆన్సర్ చేయాలి దయచేసి. ఇక మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనీసం వాళ్ళకు ముగ్గురికి మన ఛానల్ షేర్ చేయండి దయచేసి. ఇంకా ఎవరైనా క్లాస్ ఓకేనా లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. అడగకపోయిన లైక్ చేయాల్సిన బాధ్యత మీది అని నేను రోజు చెప్తూనే ఉన్నా. దయచేసి లైక్ చేయండి ఓకే. క్లాసులు ఫాలో రోజు కాండి. ఒక రోజు మిస్ అయ్యి ఒక రోజు వినడం, ఒక రోజు మిస్ అయ్యి ఒక రోజు వినడం చేస్తే ఎటువంటి లాభం ఉండదు ఓకేనా. ఏ రోజు క్లాసులు ఆ రోజు వినడానికి ట్రై చేయండి. ఒక 25 నిమిషాల నుంచి 30 నిమిషాల క్లాస్ ఉంటుందన్నమాట. ఏ రోజు క్లాసులు ఆ రోజు వినడానికి ట్రై చేయండి. అదేవిధంగా విని తర్వాత ఏ రోజుకి ఆ రోజు చదువుకోండి. మళ్ళీ అప్పుడప్పుడు రివిజన్ చేసుకుంటారండి. కరెంట్ అఫైర్స్ మర్చిపోవడం అంటూ ఉండదు ఓకేనా. ఎక్కువగా మీరు స్కోర్ చేస్తారు ఖచ్చితంగా. 9th క్వశ్చన్, ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024కు మొత్తం ఎంత ప్రైజ్ మనీ అందజేయనున్నారు? చూడండి, ఐసీసీ వాళ్ళు ఈరోజు ప్రైజ్ మనీ ప్రకటించడం జరిగిందన్నమాట. ఈ ఏడాది మనకు జరగబోయే T20 వరల్డ్ కప్ ఉంది కదా, వెస్టిండీస్ మరియు అమెరికాలో ఆతిథ్యం ఇస్తూ ఉన్నాయి 2 దేశాలు ఓకేనా. ఇక్కడ ప్రైజ్ మనీ మొత్తంగా టోటల్ టోర్నీకి సంబంధించి ప్రైజ్ మనీ ఎంత అంటే 93 కోట్ల రూపాయలు అనమాట. 93 కోట్ల రూపాయలు అనే విషయాన్ని గుర్తుపెట్టి టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ అనమాట ఓకేనా. విన్నర్కు 93 కోట్లు అనమాట. విన్నర్కు 20 కోట్ల రూపాయలు అనమాట, 20 కోట్లు. ఇక రన్నర్కి 10 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు. సెమీస్లో ఓడిన జట్టుకి 6 కోట్ల రూపాయలు, సెమీస్లో ఓడిన జట్టుకు 6 కోట్లు అనమాట. సూపర్ 8లో ఇంటిముఖం పట్టినటువంటి 4 జట్లకి ఓకేనా, సూపర్ 8లో ఇంటిముఖం పట్టిన 4 జట్లకి 3 కోట్ల రూపాయలు అనమాట, 3 కోట్ల రూపాయలు. అదేవిధంగా 9 నుంచి 12 ర్యాంకులు సాధించినటువంటి జట్లు, 9 నుంచి 12 ర్యాంకులు సాధించిన జట్లకి 2 కోట్ల రూపాయలు అనమాట, 2 కోట్ల రూపాయలు. అదేవిధంగా 13 నుంచి 20 ర్యాంకులు సాధించిన జట్లు ఏవైతే ఉంటాయో, 13 నుంచి 20 ర్యాంకులు సాధించిన జట్లకి 1.87 కోట్లు అనమాట, 1.87 కోట్లు అనమాట. ఇది మొత్తం మనం లిస్టు నోట్ చేసుకోవాలి. డైరెక్ట్గా 93 కోట్లను గుర్తుపెట్టుకోవాలి. విన్నర్కు అయితే కనుక 20 కోట్లు, రన్నర్కు 10 కోట్లు, సెమీస్లో ఓడిన జట్టుకి 6 కోట్లు ఓకేనా. అదేవిధంగా ఈ సూపర్ 8లో ఇంటి ముఖం పట్టిన 4 జట్లకి 3 కోట్ల రూపాయలు ఓకేనా. 9 నుంచి 12 ర్యాంకులు సాధించినటువంటి జట్లకి 2 కోట్ల రూపాయలు, 13 నుంచి 20 ర్యాంకులు సాధించిన జట్లకి ఓకేనా ఎంత 1.87 కోట్లు అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ 2 దేశాలు ఆతిథ్యం ఇస్తున్నాయంటే కనుక అమెరికా, వెస్టిండీస్ అని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి మ్యాచ్ జూన్ 1వ తారీఖున అమెరికా, కెనడా మధ్య జరిగాయి. అమెరికా విన్నర్ అయిందనమాట. తొలి రోజు మ్యాచ్లో అమెరికా విన్నర్ అయింది, కెనడా ఓడిపోవడం జరిగిందనమాట. ఈ అమెరికాకు చెందినటువంటి ఒక ప్లేయర్ 10 సిక్స్లు కొట్టాడనమాట.
క్రిస్ గేల్ తర్వాత ఐసీసీ T20 వరల్డ్ కప్లో ఎక్కువ సిక్స్లు కొట్టింది క్రిస్ గేల్ తర్వాత ఇతనే అనమాట. ఎవరనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయాలి మీరందరూ కూడా. ఓకేనా, ఐసీసీ T20 వరల్డ్ కప్లో ఈ టోర్నీలో అయితే ఎక్కువ సిక్స్లు, ఓవరాల్గా అయితే కనుక క్రిస్ గేల్ తర్వాత క్రిస్ గేల్ 11 సిక్స్లు కొడితే ఇప్పుడు 10 సిక్స్లు కొట్టాడు అనమాట అమెరికా ప్లేయర్. ఎవరనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి అందరు కూడా. ఇకపోతే మనకు సంబంధించినటువంటి 2 గొప్ప డైరీస్ ఉన్నాయన్నమాట. అమూల్ డైరీ ఒకటి, నందిని డైరీ ఒకటి. గుజరాత్కు చెందినటువంటిది అమూల్, AMUL, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ అంటాం. అమూల్ అంత తెలియని వాళ్ళు లేరు. అదేవిధంగా కర్ణాటకకు చెందినటువంటి నందిని డైరీ. ఈ నందిని డైరీ ఏ క్రికెట్ టీములకు స్పాన్సర్గా ఉంటుందంటే కనుక ఐర్లాండ్, స్కాట్లాండ్ నందిని డైరీ అనమాట. అమూల్ అయితే కనుక అమెరికా, సౌత్ ఆఫ్రికా, శ్రీలంక. అమెరికా క్రికెట్ టీము, సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీము, అదేవిధంగా శ్రీలంక క్రికెట్ టీంకు స్పాన్సర్ ఏదంటే అమూల్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అదేవిధంగా ఈసారి 20 టీములు పాల్గొంటున్నాయి. ఎప్పుడు 20 టీములు ఆడలే, ఫస్ట్ టైం 20 టీములు పాల్గొంటున్నాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరుగుతాయన్నమాట. జూన్ 1 నుంచి జూన్ 29 వరకు 55 మ్యాచ్లు జరుగుతాయన్నమాట. 55 మ్యాచ్లు. ఇక బ్రాండ్ అంబాసిడర్స్గా 3 ఉన్నారు ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్స్గా ఈ వరల్డ్ కప్కి. ఎవరు ఈ బ్రాండ్ అంబాసిడర్స్? యువరాజ్ సింగ్, నెంబర్ 2 క్రిస్ గేల్, నెంబర్ 3 ఉసేన్ బోల్ట్. యువరాజ్ సింగ్ అంటే క్రికెటర్ ఇండియా, ఓకేనా. క్రిస్ గేల్ ఏ దేశస్తుడు? క్రికెట్ టీంకే చాలా గొప్ప ప్లేయర్ అనమాట. ఏ దేశస్తుడు? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. అదేవిధంగా ఉసేన్ బోల్ట్ అంటే ఆయన అథ్లెట్ అనమాట, రన్నర్ అనమాట. జమైకా దేశానికి చెందినవాడు, జమైకా చిరుత అంటారు ఉసేన్ బోల్ట్ను, ఓకేనా. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఐసీసీ T20 వరల్డ్ కప్ సంబంధించిన సమాచారం. ఇవాల్టి లాస్ట్ క్వశ్చన్ అందరికీ తెలియజేసేది ఏమిటంటే కనుక మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కరెంట్ అఫైర్స్ చాలా కీలకమైన రోల్ పోషిస్తాయి అన్నమాట. కాబట్టి అందరూ కూడా తెలంగాణ ఎగ్జామ్స్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నా, ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నా, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎస్ఎస్సి, రైల్వేసు, ఓకేనా, అదేవిధంగా బ్యాంక్స్ ఇట్లా ఎవరు ప్రిపేర్ అవుతున్నా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంటే. దాని రిలేటెడ్ జీకే కూడా వస్తుంది మనకి చాలా సమాచారం. కాబట్టి మీకు చాలా ఇంపార్టెంట్గా ఉపయోగపడతాయి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఓకేనా, అదేవిధంగా డిఎస్సి, ఓకేనా, జేఎల్, డిఎల్, డిఈఓ ఇట్లా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఇంపార్టెంటే. కాబట్టి మంచి స్కోర్ సాధించాలంటే మనం కరెంట్ అఫైర్స్ ఒక ఛానల్ని ఎన్నుకొని రోజు ఆ కరెంట్ అఫైర్స్ వినడం, ఓకేనా, పేపర్ చదవడం, అదేవిధంగా ఎవరైనా ఏది ఛానల్ నుంచి అయినా కరెంట్ అఫైర్స్ తయారు చేస్తే అవి తీసుకోవడం, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకుంటూ రావాలి కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ రావాలంటే, ఓకేనా. కరెంట్ అఫైర్స్లో చెప్పే వాళ్ళందరూ కూడా మీకు ఛానల్స్లో యూట్యూబ్లో చెప్పే వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఏం చేస్తారంటే కనుక స్టాండర్డ్ అందిస్తారు బాగా. అంటే స్టాండర్డ్ అంటే కొద్దిగా ఇంపార్టెంట్ సమాచారం అందిస్తారనమాట. మీరు దాన్ని డెప్త్గా తీసుకొని పోవాలి, డెప్త్గా సెర్చ్ చేసుకోవాలి. డెప్త్గా సెర్చ్ చేసుకుంటే మంచి విషయాలు ఇంకా తెలుస్తాయి అన్నమాట. ఎందుకంటే యూట్యూబ్లో మీరు తక్కువ టైం కోరుకుంటారనమాట. గంటలు చెప్తే వినే పరిస్థితి ఉండదు. కాబట్టి 20 నిమిషాలు, 15 నిమిషాలు, 25 నిమిషాలు ఇట్లా కంప్లీట్ చేస్తారనమాట. కాబట్టి డెప్త్గా చెప్తే గంట తీసుకుంటుందన్నమాట. కాబట్టి చాలామంది ఒక 15-20 నిమిషాల్లోనే కంప్లీట్ చేసే వాళ్ళే ఉంటారు చాలా వరకు. కాబట్టి డెప్త్గా మీరు సెర్చ్ చేసుకోవాలి ఖచ్చితంగా, ఓకేనా. అది నేను చెప్పే విషయం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మనకి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఆ క్వశ్చన్స్కి ఎక్కువ మనం ఆన్సర్లు చేస్తే జాబ్ మనకే వచ్చేస్తుంది అనమాట, దానిలో డౌట్ లేకుండా. కాబట్టి కాస్త ఫోకస్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎలక్షన్ జరిగినాయి, ఈరోజు రిజల్ట్ కూడా మనకు వచ్చాయన్నమాట. కాబట్టి అతి త్వరలో మంచి నోటిఫికేషన్స్ కూడా వస్తాయని ఆశించాలి మనం. ఎందుకంటే చెప్పారు కాబట్టి మేము వస్తే కనుక మంచి నోటిఫికేషన్లు ఇస్తాం ఇయర్లో, ప్లస్ ఓకేనా, మంచి పోస్టులు ఇస్తూ ఉంటాం అని చెప్పారు. డిఎస్సి సంబంధించినటువంటి మెగా డిఎస్సి పోస్టులు ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ కానిస్టేబుల్ జరగాల్సి ఉంది, ఓకేనా. దానికి సంబంధించి జూలై ఎండింగ్ వచ్చేసి ఓకేనా కేసు పెండింగ్ ఉండేది మనకి తీర్పు వస్తుందన్నమాట. ఇట్లా అన్ని రకాలుగా పోస్టులు ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, ఓకేనా. అదేవిధంగా గ్రూప్ 2 మెయిన్స్ ఉంది, చదవాలి అందరూ కూడా, ఓకేనా, రైట్. అదేవిధంగా మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం, డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి, ఓకేనా. కాబట్టి వాటిని తీసుకొని బాగా చదువుతూ రావాలి, ఓకేనా. చదివితే వస్తే కనుక మీ స్కోర్ వస్తుందని మేము ఖచ్చితంగా చెప్పగలం అనమాట.
కాబట్టి అందరూ కూడా తీసుకొని చదువుకోండి. 100 రూపాయలకి అందిస్తూ ఉన్నాం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఈరోజు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-2025 సంవత్సరానికి అంచనా వేసిన భారత వృద్ధి రేట్ ఎంత? మనకు ఆర్బీఐ ఏదైతే ఉందో ఈ ఆర్బీఐ ఈరోజు 2024-2025 ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మన భారత వృద్ధి రేట్ని ఎంతగా అంచనా వేస్తుందంటే 7గా అంచనా వేస్తూ ఉందన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే మనకి ఏప్రిల్ 1వ తారీఖున స్టార్ట్ అయింది. 2025 మార్చి ఎండింగ్ 31కి పూర్తయిపోతుంది 2024-25. ఓకేనా, ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. కాబట్టి ఎంతగా అంచనా వేస్తుందంటే 7% అనమాట. నేను ఇటీవలనే గత ఏడాదికి సంబంధించినటువంటి భారత జీడిపిని వెల్లడించడం జరిగిందన్నమాట. ఎంత నమోదైందని 8.2. 2023-2024 ఏడాదికి సంబంధించి మన భారత జీడిపి ఎంత అంటే కనుక 8.2 అనమాట, గుర్తుపెట్టుకోవాలి. నేను అక్కడ ఏం చేశానంటే మీకు 4 త్రైమాసికాలు ఉంటాయి కదా వార్షిక సంవత్సరంలో, ఆర్థిక సంవత్సరంలో 4 త్రైమాసికాలు ఉంటాయి అన్నమాట. 3 నెలలకు ఒకసారి. అట్లా మొదటి త్రైమాసికం ఎంత, రెండవ త్రైమాసికం ఎంత, మూడవ త్రైమాసికం ఎంత, నాలుగవ త్రైమాసికం ఎంత అని చెప్పా. అవి కూడా కొద్దిగా ఓకేనా మంచి ఎగ్జామ్స్కు మంచి జాబ్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అవి కూడా అడుగుతారు. డైరెక్ట్గానే కాకుండా మొదటి త్రైమాసికం, రెండవ త్రైమాసికం, మూడవ త్రైమాసికం, నాలుగవ త్రైమాసికం కూడా చూసుకోవాలి. కాబట్టి అవి ఎంత అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. తెలియకపోతే రివిజన్ చేయండి. 2-3 డేస్ బ్యాకే నేను చెప్పాను అనమాట. అవి రివిజన్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.